నిజం లాంటి ఈ స్వప్నం అంటే ఆ అమ్మాయి తన దగ్గరికి వచ్చింది అనేది నిజమైతే ఎంత బాగుండు అని అతను అనుకుంటున్నాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. నిజం లాంటి ఈ స్వప్నం, అది కళ అయితే ఎంత బాధపడాలి, ఒకవేళ అది కళ అయిపోతే అది ఎంత బాధగా ఉంటుంది. నిజమైతే ఎంత బాగుండు. ఒకవేళ అది కళ అయితే దాన్ని ఎలా తట్టుకోవాలి అనే ఒక ఆవేదనని ఎంతో అద్భుతంగా కవి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంది, మౌనం అంటే మేమే మనసు అనుకుంటున్నాను. నువ్వు అడక్కో, సైలెంట్గా ఉండు. ఒకవేళ అది నిజమైతే సంతోషం, ఒకవేళ కళ అయితే బాధ కలుగుతుంది. అందుకని అది అలాగే వదిలే, దాన్ని ఆస్వాదించు, అంతే తప్ప ప్రశ్నించుకో, మౌనంగా ఉండిపో అని చాలా అద్భుతంగా రాశారు ఇక్కడ.